హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి టీఎస్ ఈ పాస్ దీనిపైన చాలా వీడియోలు అయితే గతంలో చేయడం జరిగింది. ఆ వీడియోల కోసం ఒకసారి యూట్యూబ్కి వెళ్ళేసి టీఎస్ ఈ పాస్ జైపాల్ అండే అని యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ వీడియోలు వస్తాయి. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయినప్పటికీ కూడా ఈ మనకు ఈ పాస్కు సంబంధించి చాలా రకాల డౌట్స్ అడుగుతూ ఉన్నారు. సో దీంట్లో మీకు కొన్ని విషయాలు నేను డిస్కస్ చేస్తాను. అంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది, దాని తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కడ ఆగిపోయింది అనేది మీకే తెలుస్తుంది. సో ఫస్ట్ మీరు అప్లై చేశారా లేదా తెలుసుకోండి. అప్లై చేసుకున్న మాత్రాన మనకు రీయింబర్స్మెంట్ వస్తుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఆ ఫామ్ రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేం. కాబట్టి మరి స్టేటస్ ఏంటిది, మీ అప్లై చేసిన తర్వాత స్టేటస్ ఏంటంటే మనకు అఫీషియల్ వెబ్సైట్లో టీఎస్ ఈ పాస్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో తెలంగాణ epass.cgg.gov.in ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 7th ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అండి, నో యువర్ అప్లికేషన్ స్టేటస్. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్లో రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మేషన్ అయిందా, మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ కన్ఫర్మేషన్ అయినాయా, మీ సెట్ డీటెయిల్స్ కన్ఫర్మేషన్ అయినాయా, మీ క్యాస్ట్ ఇవన్నీ కూడా కన్ఫర్మ్ అయినాయా లేదా చెక్ చేసుకోండి. అంటే మనం ఆన్లైన్లో అప్లై చేస్తున్నాం కదా సార్, ఇవన్నీ ఎవరు కన్ఫర్మ్ చేశారంటే మీరు ఆన్లైన్లో అప్లై చేయగానే ఈ టీఎస్ ఈ పాస్ అధికారులు లాగిన్ చేసి మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ కరెక్టేనా కాదా అనేది కన్ఫర్మ్ చేస్తారు. నెక్స్ట్ మీరు అప్లోడ్ చేసినటువంటి ఆధార్ కార్డు స్టూడెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది ఆధార్ వెరిఫై చేస్తారు. ఎస్ఎస్సి డీటెయిల్స్ వెరిఫై చేస్తారు. ఇదంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. మీరు ఎంసెట్ కన్వీనర్ కోట కింద జాయిన్ అయ్యారా అంటే ఎంసెట్ కావచ్చు, ఈసెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, దోస్త్ కావచ్చు, నీట్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మీరు కన్వీనర్ కోట కింద జాయిన్ అయ్యారా లేదా అని చెప్పేసి ఇవంతా కూడా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మీరు కూడా ఏం చేస్తారు, అప్లై చేసిన తర్వాత కాలేజ్ వాళ్ళు ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ రోజు మనం ఏ విధంగా అయితే అప్లై చేస్తామో ఈ అప్లై చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కాలేజీలో ఒక 2 sets జిరాక్స్ సబ్మిట్ చేస్తాం. సో కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మేషన్ ఎవరు చేస్తారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చేస్తారు. ఆధార్ కరెక్టా లేదా అనేది డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చేస్తారు. ఎస్ఎస్సి డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదని కాలేజ్ వాళ్ళు వెరిఫై చేస్తారు. సెట్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదనేది ఈ పాస్. ఈ విధంగా ఆన్లైన్లో వాళ్ళంతా వెరిఫై చేసిన తర్వాత అప్పుడు కాలేజ్ అకౌంట్కి వచ్చేస్తుంది. కాలేజ్ అకౌంట్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇచ్చినటువంటి ఏవైతే స్టడీ సర్టిఫికెట్స్ ఉన్నాయో, మీరు ఇచ్చినటువంటి ఆ ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఫోటో, మీకు 75% ఆఫ్ అటెండెన్స్ ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకొని కాలేజ్ వాళ్ళు కన్ఫర్మ్ చేసి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బయోమెట్రిక్ అథెంటికేషన్కి పంపిస్తారు. బయోమెట్రిక్ అథెంటికేషన్ ఏంటి అని అంటే మనం మీ సేవకి వెళ్ళేసి ఈ బయోమెట్రిక్ ఇస్తే అప్పుడు ఆ ఫామ్ అనేది జనరేట్ అయిపోయి ఆ హార్డ్ కాపీ అంటే మనం ఇచ్చిన 2 set జిరాక్స్ కాపీస్తో పాటు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇచ్చిన తర్వాత ఇంకొక ఫామ్ కాలేజీ వాళ్ళకు జనరేట్ అవుతుంది. సో వాళ్ళు ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇచ్చిన ఆ 2 కాపీస్కి వాళ్ళు యాడ్ చేసేసి ఆ బుక్స్ అన్నీ కూడా అంటే ఆ ఫామ్స్ అన్నీ కూడా ఈ పాస్కి పంపిస్తారు. ఈ పాస్ అంటే డిస్ట్రిక్ట్ ఈ పాస్కి పంపించిన తర్వాత మళ్ళీ హార్డ్ కాపీ అంతా వెరిఫై చేసి సో అవన్నీ కరెక్ట్ ఉన్నాయి అని చెక్ చేసుకున్న తర్వాత హార్డ్ కాపీ రిసీవ్డ్ అంటాం దాన్ని. హార్డ్ కాపీ రిసీవ్డ్ అంటాం. ఈ హార్డ్ కాపీ రిసీవ్ చేసుకొని వాళ్ళు ఉన్న డీటెయిల్స్ అని కూడా వెరిఫై చేసి అప్పుడు అమౌంట్ శాంక్షన్ చేస్తారు. ఈ అమౌంట్ శాంక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్కి మేము ఈ కరీంనగర్ జిల్లా కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, మొత్తం మీదైతే ఈ స్కాలర్షిప్లకు సంబంధించి ఒక 500 కోట్ల బడ్జెట్ అయితే కావాలని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్కి ప్రతిపాదన ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు శాంక్షన్ చేస్తే అప్పుడు అంటే ఇలా 500 అడిగారు అనుకోండి, ఒక 200 కోట్లే శాంక్షన్ చేసినప్పుడు ఆ 200 కోట్లు అంటే మళ్ళీ దీంట్లో డిస్ట్రిక్ట్స్ అన్ని పంచుకుంటే ఆ డిస్ట్రిక్ట్లో కాలేజీలు పంచుకుంటే ఈ విధంగా కొంతమందికి వస్తుంది, కొంతమంది రాదు. కాబట్టి పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తున్నారా లేకపోతే 50% బడ్జెట్ కేటాయిస్తున్నారా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మా ఫ్రెండ్ గానికి వచ్చింది నాకు రాలేదు అని అంటే సో అక్కడ డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి. అంటే ముందు బీసీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, లేకపోతే ఫస్ట్ నార్త్ సైడ్ ఉన్న డిస్ట్రిక్ట్స్కి, లేకపోతే సౌత్ సైడ్ ఉన్న డిస్ట్రిక్ట్కి, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజెస్కి, లేకపోతే డిగ్రీ కాలేజెస్కి, ఆ డిగ్రీ కాలేజీలో కూడా ఆ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఓన్లీ బీసీలో 100 మెంబర్స్ ఉంటే ఒక 50%కి ఈ విధంగా ఇస్తారు. ఒకవేళ 100% బడ్జెట్ కేటాయించారు అనుకోండి 100% శాంక్షన్ అవుతుంది. కాబట్టి ఈ లెవెల్లో ఎక్కడ మీ స్కాలర్షిప్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆగిపోతుంది. సో ఇది జనరల్గా ఉన్నటువంటి ఇష్యూస్. సో ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ గురించి ఎక్కడ సమస్య ఉంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకొని, బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మేషన్ కాలేదు అని అంటే ఒకసారి మీ కాలేజీలో ఉన్న క్లర్క్ని కలవండి.
సార్ మరి బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మేషన్ రావట్లేదు. మరి బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మేషన్ అయిందా లేదా ఎక్కడ తెలుస్తుంది? ఇంతకుముందే చెప్పాను, టీఎస్ ఈపాస్కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకు 7th ఆప్షన్ అనేది ఉందని చెప్పాను, పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్ స్టేటస్. ఈ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసినప్పుడు మనకు డిఫరెంట్గా ఆ స్టేటస్లు వస్తూ ఉంటాయి. సో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఆధార్ అథెంటికేషన్ అని ఉంది. సో ఇక్కడ ఈ ప్లేస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లం వస్తుంది. అంటే ఒకరికి కొంత అథెంటికేషన్ వస్తుంది, కొంతమందికి వచ్చేసి బ్యాంక్ అకౌంట్ రిజెక్టెడ్ బై ది డిస్ట్రిక్ట్ ఆఫీసర్. మా బ్యాంక్ అకౌంట్ రిజెక్ట్ అయిందండి, దాని కారణాలు ఏంటిది? మీరు అప్లోడ్ చేసిన బ్యాంక్ అకౌంట్ అది బ్లర్ ఉందా, లేకపోతే మీరు అకౌంట్ నెంబర్ రాంగ్ ఎంట్రీ చేశారా, ఐఎఫ్సి కోడ్ రాంగ్ ఎంట్రీ చేశారా, ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీ పెట్టారా లేదు, ఇవన్నీ కూడా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ రిజెక్ట్ అయితే మీరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కలవాల్సి వస్తుంది, లేకపోతే ఒకసారి మీ కాలేజీలో ప్రిన్సిపల్ని కానీ లేకపోతే స్కాలర్షిప్ సెక్షన్ని మీరు కలవాల్సి వస్తుంది. అక్కడే చూడండి, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ రిజెక్టెడ్ రీఅప్లోడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది. మరి రీఅప్లోడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని వచ్చినప్పుడు మన మెసేజ్ కూడా వస్తుంది. సో మరి ఎలా చేయాలంటే మనకి ఇదే వెబ్సైట్లో లాస్ట్లో స్కానర్డ్ బుక్ పాస్బుక్ రీఅప్లోడ్ అని చెప్పేసింది. కనీసం ఈ రీఅప్లోడ్ చేసేటప్పుడైనా ఆధార్ రీఅప్లోడ్ అడుగుతుంది, స్టడీ సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ అడుగుతారు, గ్యాప్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అడుగుతారు, బ్యాంక్ అకౌంట్ రీఅప్లోడ్. ఎందుకు రీఅప్లోడ్ అడుగుతున్నారు అని అంటే మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేవు, కరెక్ట్గా స్కాన్ చేయలేదు అన్న పాయింట్ ఆఫ్లోనే వాళ్ళు రీఅప్లోడ్ అడుగుతున్నారు కాబట్టి. సో ఫస్ట్ స్టేటస్ చెక్ చేసుకోండి. సో స్టేటస్లో ఎలాంటి ఇష్యూస్ లేవు అంటే మాకు ఇలాంటి ప్రాబ్లం అయితే లేదన్నా, బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మేషన్ అయిపోయింది, ఆధార్ కూడా వెరిఫికేషన్ అయిపోయింది, మాకు ఎలాంటి ఇష్యూస్ లేవు అన్నప్పుడు సో అప్పుడు ఏం చేస్తారు, అది కాలేజ్ లెవెల్ వెరిఫై చేసి, అంటే మీరు ఆల్రెడీ హార్డ్ కాపీ సబ్మిట్ చేసి ఉండి అప్పుడు ఎలాంటి ఇష్యూస్ లేవు అటెండెన్స్ పరంగా కానీ లేదంటే మీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ కానీ ఎలాంటి ఇష్యూస్ లేనప్పుడు వాళ్ళు ఆధార్ అథెంటికేషన్కి పంపిస్తారు. ఇక్కడ ఆధార్ రీఅప్లోడ్, ఆధార్ కన్ఫర్మేషన్ వేరు, ఆధార్ అథెంటికేషన్ వేరు. ఆధార్ అథెంటికేషన్ అంటే కాలేజ్ వాళ్ళు ఎప్పుడైతే మనకు మెసేజ్ చేస్తారో మీరు ఆధార్ అథెంటికేషన్ వీళ్ళది అయిందండి, మీరు ఆధార్ అథెంటికేషన్ ఇస్తే మీ హార్డ్ కాపీస్ అన్ని కూడా మీకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి పంపిస్తామని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే కాలేజ్ వాళ్ళు అడగట్లేదు కదా, హార్డ్ కాపీ తర్వాత ఇద్దాం, రేపు ఇద్దాం, ఎల్లుండి ఇద్దాం, అలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళని ఆపేసి కొంతమందినే ఆధార్ అథెంటికేషన్ పంపిస్తారు. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ స్కాలర్షిప్ స్టేటస్ ఏదైతే ఉందో చెక్ చేసుకోవాలి. మన ఏదేంటి ఆధార్ అథెంటికేషన్కి వచ్చిందా, బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మేషన్ అయ్యిందా, సెట్ డీటెయిల్స్ మ్యాచ్డ్ అని వచ్చిందా, ఎస్ఎస్సి డీటెయిల్స్ కన్ఫర్మ్డ్ వచ్చిందా, ఆధార్ అథెంటికేషన్ రాలేదా అనేది అక్కడ ఉన్న ప్రిన్సిపల్ని కానీ లేకపోతే అక్కడ ఉన్న స్కాలర్షిప్ ఇన్ఛార్జ్ని కానీ కాంటాక్ట్ అయితే ఫర్దర్గా ఏం చేయాలనేది మీకు చెప్తారు. కాబట్టి ఈ స్టేజ్లో బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మేషన్ కాకపోయినా, ఆధార్ వెరిఫికేషన్ కాకపోయినా, సెట్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ వచ్చినా, ఎస్ఎస్సి డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ వచ్చినా దాన్ని ఏం చేయలేం. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క స్టేజ్లో నుంచి ఈ విధంగా వస్తుంది. లాస్ట్కి కాలేజ్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత కాలేజ్ వాళ్ళు వెరిఫై చేసి ఆధార్ అథెంటికేషన్ పంపిస్తారు. ఆధార్ అథెంటికేషన్ మనం మీ సేవకి వెళ్ళేసి చేయగానే మళ్ళీ కాలేజ్ వాళ్ళకు ఒక ఫామ్ జనరేట్ అవుతుంది. ఆ ఫామ్ను తీసుకొని మనం కాలేజీలో ఇచ్చినటువంటి ఏవైతే 2 సెట్స్ జిరాక్సెస్ ఉన్నాయో ఆ జిరాక్స్కి ఈ ఫామ్ కలిపేసి ప్రిన్సిపాల్ సైన్ చేసేసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి పంపిస్తారు. అక్కడ హార్డ్ కాపీ రిసీవ్డ్ అంటాం, వాళ్ళు హార్డ్ కాపీ రిసీవ్ చేసుకొని మనం ఇచ్చినటువంటి హార్డ్ కాపీస్ కరెక్ట్ ఉన్నాయా లేదా, ప్రిన్సిపల్ వాళ్ళు కూడా కరెక్ట్గా వెరిఫై చేస్తారా లేదా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు అమౌంట్ని శాంక్షన్ చేస్తారు. ఈ అమౌంట్ని శాంక్షన్ చేసి గవర్నమెంట్కి సార్ ఈ సంవత్సరం ఒక 1000 కోట్ల బడ్జెట్ అయితే ఈ స్కాలర్షిప్ ఇవ్వగలుగుతామని చెప్పేసి వీళ్ళు బడ్జెట్ అడిగితే ఆ గవర్నమెంట్ ఒకవేళ 1000కి బదులు 500 కోర్సు 600 కోర్సు ఇచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బడ్జెట్ని కేటాయిస్తున్నారో ఆ ప్రకారంగా కొంతమందికి అయితే బీసీలకో లేకపోతే ఎస్సీలకో ఎస్టీలకో లేకపోతే కొన్ని కాలేజెస్గా లేకపోతే కొన్ని డిస్ట్రిక్ట్ల వాటికో అలాట్ అవుతుంది, మిగతా డిస్ట్రిక్ట్లకు రాదు. సో దీంట్లో కూడా ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ అంటే ఎవరైతే అప్లై చేసి ఏ కాలేజ్ అయితే ఇనిషియేట్ చేసుకొని వాళ్ళు వెరిఫికేషన్ చేసి హార్డ్ కాపీస్ అన్ని తొందరగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి పంపించేసి తొందరగా శాంక్షన్ చేసుకుంటే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అలా కాకుండా సార్ మా కాలేజ్ వాళ్ళు నన్ను హార్డ్ కాపీ అడగలేదు, నేను తర్వాత ఇద్దామనుకున్నా, నేను వారం రోజుల తర్వాత అప్లై చేస్తా అని చెప్పేసి అంటే అది మీకే డీలే అవుతుంది. కాబట్టి కాలేజ్ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా వెళ్తే వాళ్ళు ఫాస్ట్గా ఫార్వర్డ్ చేయించేసుకొని మీకు అమౌంట్ వచ్చేలాగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. సో ఈ ప్రాసెస్లో ఎక్కడ ఆగిపోయినా అది ఇబ్బంది కలిగేది స్టూడెంట్కే. ఒకవేళ
కాలేజ్కి ఎట్టి పరిస్థితుల్లో స్కాలర్షిప్ రాలేదు అని అంటే ఆ అమౌంట్ కూడా స్టూడెంటే పే చేయాల్సి వస్తుంది. ఇది గతంలో కూడా నేను చాలాసార్లు కూడా చెప్పాను. కాలేజీకి సంబంధమే లేదు, స్కాలర్షిప్ వస్తే తీసుకుంటారు, స్కాలర్షిప్ రాకపోతే అయితే గవర్నమెంట్ ఇస్తుందా లేకపోతే నువ్వు ఇస్తావా, రెండే. కాలేజ్ కావాల్సింది ట్యూషన్ ఫీజు, అయితే నువ్వు ఇచ్చిన ఓకే, గవర్నమెంట్ ఇచ్చిన ఓకే. కాబట్టి స్కాలర్షిప్ రిజెక్ట్ అయితే కనుక అది స్టూడెంట్ ఇదే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఏదోసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా కొన్ని స్టేటస్లు ఉంటాయి. ఇది బ్యాంక్ అకౌంట్ రిజెక్టెడ్ అని చెప్పేసి ఉంటే, బ్యాంక్ అకౌంట్ రిజెక్ట్ అయితే బ్యాంక్ అకౌంట్ మనం రీఅప్లోడ్ చేయాలి. ఆధార్ రీఅప్లోడ్ చేయాల్సి వస్తే ఆధార్ రీఅప్లోడ్ చేయాలి. ఈ స్టడీ సర్టిఫికేట్స్ కరెక్ట్గా లేవు అన్నప్పుడు స్టడీ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ రీఅప్లోడ్ ఇవన్నీ చేసుకొని ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ప్రాబ్లం లేదు. ఇంకొకటి శాంక్షన్ అండ్ పెండింగ్ రిలీజ్ అమౌంట్ అని ఉంది. ఇక్కడ శాంక్షన్ పెండింగ్ రిలీజ్ అంటే శాంక్షన్ అయింది అని అంటే మనకి ఎలాంటి ఇష్యూస్ లేదు, మన స్కాలర్షిప్ ఎలాంటి ఇష్యూస్ అనేది లేదు. ఇక చూడండి, ఇక్కడ యూఐ వెరిఫికేషన్ డన్ అంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ అయిపోయింది, బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చింది, హార్డ్ కాపీ రిసీవ్డ్ అండ్ కన్ఫర్మ్డ్ కూడా చేశారు. ఇక్కడ వరకు ఇప్పుడు ఏదైతే మనం ఇక స్క్రీన్లో చూస్తున్నామో ఇలాంటి స్టేటస్ కనుక ఉంటే 100% మీకు స్కాలర్షిప్ వస్తుంది. అన్న ఎప్పుడు వస్తుంది స్కాలర్షిప్ అంటే బడ్జెట్ ఎప్పుడు ఇస్తే వస్తుంది. బడ్జెట్ ఎప్పుడు ఇస్తారంటే ఇక తెలియదు. అది అసలే మొన్ననే గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. అది ఎప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, ఎన్ని కోట్లు రిలీజ్ చేస్తుంది, అది ఎంత పర్సెంటేజ్ రిలీజ్ చేస్తుంది, ఏ డిస్ట్రిక్ట్ రిలీజ్ చేస్తారు, మరి ఫస్ట్ అప్లై చేసుకొని ఫస్ట్ వెరిఫై అయిన వాళ్ళకి ఇస్తారా లేకపోతే సెకండ్ వాళ్ళకి వెరిఫై చేస్తారా అనేది ఎవరి చేతులు లేదు. ఒకవేళ 100% 1000 కోట్లు అవసరం వచ్చింది, 1000 కోట్లు రిలీజ్ చేశారు, అది వెంటనే రావచ్చు. కాబట్టి ఇక్కడ మన అప్లికేషన్ చేసేటప్పుడు అంటే బడ్జెట్ తొందరగా రిలీజ్ చేసినప్పుడు కాలేజ్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మీరు అప్లై చేసుకోండి అంటారు. మనం ఇన్ టైంలో అప్లై చేసుకొని ఇన్ టైంలో వాళ్ళకి సహకరించినట్లయితే ఫాస్ట్గా వచ్చేది. ఇప్పుడు రోజొక్కళ్ళు అప్లై చేస్తే వాళ్ళు ఎప్పుడు కలెక్ట్ చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకే ఒక కాలేజ్ ఉంది, 500 మెంబర్స్ ఉన్నారు, అందరిని అప్లై చేసుకొని పలానా డేట్ రోజు నాకు ఫామ్స్ అన్ని ఇస్తే నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి తీసుకెళ్ళి ఇస్తానని చెప్పి చెప్తాను. ఆ 500 మెంబర్స్ 300 మెంబర్స్ అప్లై చేస్తారు, 300 మెంబర్స్ అప్లై చేస్తే ఆ ఫామ్స్ అన్ని తీసుకెళ్ళేసి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ఇచ్చేసాను. దాని తర్వాత సార్ నేను ఇవాళ వచ్చినా సార్ నాకు తెలియదు నేను రేపు వచ్చినా అని చెప్పేసి అంటే మరి ఈ పెండింగ్ 200 ఆ కాలేజ్కి ఎప్పుడు వీలైతే అప్పుడు పోతాడు, ఆయన ఇస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే కాలేజీ వాళ్ళు చెప్పిన మాట వినకుండా మనకు నచ్చినట్టుగా మనం అప్లై చేసి సార్ నా హార్డ్ కాపీ మీకు ఇచ్చాను సార్ మీరు ఎక్కడో పడేశారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లో నాట్ రిసీవ్డ్ వస్తుంది అని అంటే ఎవరు బాధ్యత వహిస్తారు? అప్లై చేసే బాధ్యత స్టూడెంట్ది, వెరిఫై చేయించుకున్న బాధ్యత స్టూడెంట్ది. శాంక్షన్ అయ్యేంత వరకు మన స్కాలర్షిప్ చెక్ చేసుకుని ఉండాలి. ఎక్కడ రిజెక్ట్ అని ఏం చేస్తారు? ఏ మేనేజ్మెంట్ అయినా బాబు నీ ఫామ్ రిజెక్ట్ అయింది, నువ్వు డబ్బులు కడతావా గవర్నమెంట్ కడుతుందా? గవర్నమెంట్ రిజెక్ట్ అయింది కాబట్టి మనమే కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను మిమ్మల్ని ఉద్దేశించి చెప్తా ఉన్నాను, స్టూడెంట్స్ని ఉద్దేశించి. కాబట్టి ఇక్కడ కాలేజ్ వాళ్ళు ఎంత కాన్సన్ట్రేట్ చేసి మన స్కాలర్షిప్ వచ్చేలాగా వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారో మనం కూడా వాళ్ళకి సహకరించినట్లయితే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ హార్డ్ కాపీ నాట్ రిసీవ్డ్ అన్నా అంటే స్కాలర్షిప్ స్టేటస్ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు కాలేజ్ వాళ్ళని కాంటాక్ట్ అవుతే సో ఫర్దర్ వాళ్ళు చెప్తారు. ఒకవేళ హార్డ్ కాపీ నాట్ రిసీవ్డ్ అంటే మీ హార్డ్ కాపీ కాలేజ్ వాళ్ళు ఇవ్వకపోవచ్చు, ఒకవేళ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మిస్ చేయొచ్చు, లేకపోతే మీరే హార్డ్ కాపీ కాలేజీలో ఇచ్చినప్పుడు ఆ పలానా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఏదో ఒక డెస్క్లో పెట్టి మర్చిపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ ప్రాసెస్లో ఎక్కడైనా పొరపాటున మిస్ అయిపోతే ఒక కాపీ హార్డ్ కాపీ స్టూడెంట్ దగ్గర ఉండాలంటారు. ఒక 2 కాపీస్ ఒకటి కాలేజ్కి ఉంటుంది, ఒకటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి వెళ్తుంది, ఒకటి స్టూడెంట్ దగ్గర ఉండాలి. 3 కాపీస్ కంపల్సరీగా ప్రతి సంవత్సరం ఆ ఫ్రెష్ అప్లికేషన్ అయినా రెన్యువల్ అప్లికేషన్ అయినా ఏదైనా సరే కంపల్సరీగా మనం మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత స్టూడెంట్ది. ఒకవేళ పొరపాటున ఏదైనా అకాడమిక్ ఇయర్లో అక్కడ ఉన్నటువంటి క్లర్క్ మిస్టేక్ చేయడమో లేకపోతే ఈ పాస్ అధికారులు పొరపాటున హార్డ్ కాపీ రిసీవ్ చేసుకునే క్రమంలో ఇక్కడ మిస్ అయిపోయినా కూడా సో ఆ బాధ్యత స్టూడెంట్గా ఉంటుంది. కాబట్టి అందుకనే ఎక్స్ట్రా కాపీ కూడా మీ స్టూడెంట్ దగ్గర పెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి. సో ఈ విధంగా మనకు ఉంటుంది. దీంట్లో ఇక ఫీజెస్ ఎట్లా రిలీజ్ అవుతాయి? ట్యూషన్ ఫీజు ఓసారి వస్తుంది, మెస్ ఫీజు ఓసారి వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్. ఈ విధంగా అంటే ఎక్కడ ఏ అమౌంట్ ఎలా శాంక్షన్ ఉంటుంది, బడ్జెట్ ఎలా ఉంటే అలా శాంక్షన్ అవ్వకుండా ఉంటుంది. రెమిటెడ్ డేట్ వచ్చింది, కొన్నిసార్లు రెమిటెడ్ డేట్ వచ్చినా కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే డిలే అవుతుంది. సో కాబట్టి ఇక అమౌంట్ ఎప్పుడు వస్తుంది అనేది అయితే ఎవరు చెప్పలేరు, నేను కూడా చెప్పలేని పరిస్థితి ఉంటా. సో మ్యాక్సిమం మనకు ఈ అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోయి నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ అవుతుంది, ఫైనాన్షియల్ అకాడమిక్ ఇయర్. కాబట్టి మార్చి 31 లోపు అయితే ఈ పాత బకాయిలన్నీ కూడా మరి క్లోజ్ అయితే పోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు
ఫ్రెష్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది, మరి పాత బకాయిలు అయితే కంప్లీట్ కావాలి, దానికి సంబంధించి రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. అప్పటికి బడ్జెట్ కేటాయించి బడ్జెట్ ఉంటేనే రావచ్చు, లేకపోతే అది కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఇక దీంట్లో చెక్ చేసుకుంటే ఎస్ఎస్సి డీటెయిల్స్ కన్ఫర్మ్ అంటే ఇవన్నీ కూడా కాలేజ్ వాళ్ళు వెరిఫై, ఎస్ఎస్సి డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయి, స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ ప్రమోట్ అయ్యాడు, స్టూడెంట్ డిస్కంటిన్యూ అయ్యాడా, ఆయనకు 75% అటెండెన్స్ ఉందా, ఆయన ఫోటోగ్రాఫ్ కరెక్ట్ ఉందా, అడ్మిషన్ కేటగిరీ మేనేజ్మెంటా కన్వీనర్ కోటనా, కోర్సు ఇయర్ కరెక్ట్ ఉందా లేదా, 7 years స్టడీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, కన్ఫర్మ్డ్ 7 years స్టడీ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేటా కాదా అని చెప్పేసి ఈ విధంగా అన్ని క్రైటీరియాలు వెరిఫై చేసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ చేయాలా ఫార్వర్డ్ చేయాలా అనేది చెక్ చేసుకొని అప్పుడు మీ అప్లికేషన్ ఫామ్ని బయోమెట్రిక్ ఫార్వర్డ్ చేస్తారు. సో ఇక్కడ మీరు మీ స్టేటస్లు కూడా చెక్ చేసుకోవచ్చు. మనం డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా, చేస్తున్నాయా, నో ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. సో ఆ విధంగా మొత్తం వెరిఫై చేసి అప్పుడు బయోమెట్రిక్ ఇచ్చేసిన తర్వాత ఆ కాలేజీ వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఫామ్స్ అన్నీ తీసుకెళ్ళేసి కాలేజీ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి ఇస్తే అప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తారు. కాబట్టి ఎక్కడైనా రిజెక్ట్ అయినా మీ అప్లికేషన్ ఫామ్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఒకవేళ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు మీ కన్సర్న్ ఫ్యాకల్టీ అంటే ఎవరైతే ప్రిన్సిపల్ కానీ లేకపోతే స్కాలర్షిప్ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళని కాంటాక్ట్ అయితే డెఫినెట్గా మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ కాలేజ్ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి అది ఎవరు అవసరం, మన అవసరమే కాబట్టి సో అక్కడ ఉన్న క్లర్క్ని అక్కడ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ని కొంత రిక్వెస్ట్ చేసి సార్ నాది హార్డ్ కాపీ నాట్ రిసీవ్డ్ వచ్చింది, మీరు ఏమైనా హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి, నేను పొరపాటున మీరు ఇచ్చిన డేట్లో అప్లై చేయలేదు, సో దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి వాళ్ళను మీరు రిక్వెస్ట్ చేసినా, బ్యాంక్ అకౌంట్ రిజెక్ట్ అయినా, ఆధార్ రీఅప్లోడ్ అవునా, సో అలాంటి ఇష్యూస్ ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళేసి వాళ్ళతో కొంత క్లోజ్గా మాట్లాడి సో వాళ్ళతోని ఈ పనులు చేయించుకునే ప్రయత్నం చేయండి. ఇంకా కొంతమంది అంటూ ఉన్నారు అన్న నేను డీటెండ్ అవుతానా, డీటెండ్ అయితే స్కాలర్షిప్ వస్తుందా లేదా అని చెప్పేసి అంటే డీటెండ్ అయినా కూడా స్కాలర్షిప్ వస్తుంది. ప్రమోట్ వేరు, డీటెండ్ వేరు. సో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి, సెకండ్ నుంచి థర్డ్ ఇయర్కి, థర్డ్ నుంచి ఫోర్త్ ఇయర్కి ప్రమోట్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా స్కాలర్షిప్ వస్తుంది. ఎక్కడైనా డీటెండ్ అయితేనే ఆ అకాడమిక్ ఇయర్కి రాదు, మళ్ళీ మీరు తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ప్రమోట్ అవుతారు కదా, అప్పుడు వస్తుంది. కాబట్టి సో ఇలాంటి ఇష్యూస్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఫర్దర్గా ఇంకా ఎక్కడైనా ఈ ఇష్యూస్ కాకుండా ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోలు అయితే చేశాను టీఎస్సీ పాస్ పైన, ఆ వీడియోలు చూడండి, చాలా వరకు కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ కమెంట్స్ని బేస్ చేసుకొని మరింత సమాచారం తెలుసుకొని మీకు మరింత సమాచారం ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.